మాన్సా టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు పట్టణంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ముదిరాజు సంఘ భవనం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం మరియు క్రీడలు యువజన సేవల శాఖ మంత్రివర్యులు వాకటి శ్రీహరి ముదిరాజు ప్రధాన అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం జిల్లా ముదిరాజు యువజన అధ్యక్షులు లొంకా నరసింహులు అంతారం రోడ్డులోని కొత్త గృహ వాస్తు పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్. వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కూడా చేపలు విడవడం కానీ అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని తదుపరి హైదరాబాద్కు వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటువంటి భవనము మాకు కేటాయించి మరి భవనం కూడా ఆ రోజు వాళ్ళు నిధులు ఇస్తే ఇది అఫీషియల్ ప్రోగ్రామే, ఇది నిధులు ఇచ్చి దీంట్లో అందరు కూడా పాల్గొనాలని చెప్పి చెప్పుకుంటూ మరి అందరు కూడా ఇంకా పాల్గొంటున్నారు. అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి మన రమేష్ మహారాజ్ కూడా మాకు ఈరోజే వచ్చింది, ఆయన కూడా వస్తున్నాడని చెప్పి ఇంకా ఎవరు అఫీషియల్గా ఉన్నా వాళ్ళందరూ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాంను దిగ్విజయంగా పూర్తి చేసి మా యొక్క కార్యక్రమానికి, ఎందుకంటే తాండూరు ప్రాంతంలో దాదాపు 65,000 ఓట్లు కలిగిన ముదిరాజ్ బంధువు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని ఆ రోజు యొక్క కార్యక్రమం పునాది వేస్తున్నాం. కాబట్టి మనకందరికీ మాటిచ్చినట్టుగా మేము ముందలుండి పోరాటం చేసి మీ అందరికీ మాటిచ్చి మీ పట్ల మేము మీ వెనకాల నుండి నడిపిస్తున్నామా, మీ ముందరుండి నడుస్తున్నామా కాదు, మీ అందరి కోసం అని చెప్పి ఈరోజు ముదిరాజ్ భవనాన్ని మీకు అందించాలని చెప్పి కోరిక మేరకు ఈరోజు ఎల్లుండి 24 తారీఖు నాడు ఈ యొక్క భవన శంకుస్థాపన మనకు చాలా సంతోషం, మన ఆత్మ సంతోషం. అందరికీ కూడా మనం తాండూరు నాయకులకు, తాండూరు ప్రాంతంలో ఉన్న అందరు కూడా మీరు పాల్గొనాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈ అందరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై ముదిరాజ్. మరి జరగబోతున్న కార్యక్రమానికి మా యొక్క ముదిరాళ్ళకి అందరికీ కలిసి తాండూరు నియోజకవర్గం కాకుండా ఎక్కడ వాళ్ళని సరే మా ముదిరాజు హిందూ బంధువులకు మరియు స్థలం కేటాయించారు. ఆ స్థలంలో మరి ఆ రోజు ఆవిష్కరణ ఉంది. ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు, మరి ఇంకా కొంతమంది పాల్గొంటున్నారు, మరి శ్రీ గారు కూడా వస్తున్నారు. మరి ముఖ్యమైన ఇంకోటి మన వాళ్ళు లొంక నరసింహులు వాళ్ళ ఇల్లు వాస కూడా ఉంది, ఇల్లు వాస కూడా అటెండ్ అవుతాడు. మళ్ళీ కోటిపల్లికి వెళ్తాడు, అక్కడ చేపలు ఎడుస్తాడు, తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. శివసేనారెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ విచ్చేస్తున్నారు కాబట్టి క్రికెట్ కిట్లు, యువకులకు క్రికెట్ కిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడానికి దాదాపు 50 క్రికెట్ కిట్లు కూడా ఆ రోజు కార్యక్రమము అయిపోయిన తర్వాత ఈ యొక్క కిట్లు కూడా పంచుతామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి యువకులు ఎవరున్నారో వాళ్ళు నమోదు చేసుకొని క్యాంప్ ఆఫీస్లో నమోదు చేసుకొని తీసుకోవడానికి ఎంతమంది 11 మంది ప్లేయర్లు ఉంటే 11కు 11 మంది ప్లేయర్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎవరికైతే అవసరమో అది నిజమైనటువంటి లేదో వాళ్లకు 11కి 11 మంది అందరు వచ్చి తీసుకోవాలి. ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటామంటే మటుకు అటువంటివి ఇవ్వబడవు. కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం.